రాజకీయ పరంగా మీరొక రాజకీయవేత్తగా ఆల్మోస్ట్ చాలా పార్టీలు తిరిగారు. హ్మ్. ఆహ్, చాలా పార్టీస్‌లో మీరు వర్క్ చేసొచ్చారు. చాలా మందికి మీరు అత్యంత సన్నిహితుడిగా, సలహాదారుడుగా ఉన్నారు. బట్ ఎందుకు అంటే రేవంత్ రెడ్డి విషయంలో ఇంత తక్కువ కాలంలో పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటి? వెల్ మీరన్నట్టు ఒరిజినల్లీ నేను బీఆర్ఎస్‌లో ఉంటి. పొలిటికల్ ఎంట్రీయే నాది బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి. అది ఎందుకు పోయామంటే తెలంగాణ అన్నది మాకు కావాలి, ఒక ఆకాంక్ష. సుదీర్ఘకాలంగా దాని గురించి పోరాడుతున్నాం. 1969 యాజిటేషన్‌లో నేను పార్టిసిపేట్ అయ్యా. అంటే అప్పుడు 10th క్లాస్‌లో ఉన్నా. అప్పుడు మాకు ఒక ఇన్స్పిరేషన్ తెలంగాణ కావాలి, రావాలని. ఇప్పుడు స్కూల్స్, కాలేజ్ అన్నీ కూడా బాయ్‌కాట్ చేసి ఆ ఉద్యమంలో మేము పాల్గొన్నాం కాబట్టి మాకు బ్లడ్‌లోనే ఒక ఇన్‌బై ఉంది. తెలంగాణ అనేది ఒక ఆకాంక్షగా ఉంది. తర్వాత టీఆర్ఎస్ 2001లో ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో కేసీఆర్ ఉద్యమం మాకు మళ్ళీ ఒకసారి ఇన్స్పిరేషన్ వచ్చి అప్పుడు నేను 10 ఇయర్స్ నాకున్న ఫారెస్ట్ సర్వీస్కి రిజైన్ చేసి బీఆర్ఎస్కి వచ్చాను. ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ అది. లాంగ్ జర్నీ ఆయనతో పాటు 5-6 ఇయర్స్ జర్నీ చేసి నేను ఎమ్మెల్సీగా ఉన్న సందర్భంలో నేను మీరు అన్నట్టు మళ్ళీ పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు రిజైన్ చేశాను. చేసి 2015 వరకు రకరకాల సంఘటనలు మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమాన్ని అయితే వదులుకోలేం కదా. ఆకాంక్షను ఏ విధంగా ఈయన కాకుండా ఇంకెట్లా అంటే ఒక విమోచన సమితి, అది పొలిటికల్ పార్టీ కాదు, అదొక సంస్థ. అదేవిధంగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అదొక సంస్థ, విమలక్కతో కలిసి ఈ రకంగా రకరకాల సంస్థలు. తర్వాత ప్రజా సంఘాల జేఏసీ, ఉద్యమ జేఏసీ ఇట్లా 4-5 అయిన తర్వాత ఇట్లా కాదు, ఒక పొలిటికల్ ఎంట్రీ అంటూ ఒక పార్టీ ఉంటే తప్ప తెలంగాణకు మనం కంట్రిబ్యూట్ చేయలేమనుకొని తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీ ఇప్పుడే నేను చేరాను. ఆర్ఎల్‌డి అవును. లేటెస్ట్గా నేను చేరిన పార్టీ అప్పుడు గతంలో నేను నడిపిన పార్టీ. ఓ 2 ఇయర్స్ నేను మా మిసెస్ దానికి అధ్యక్షురాలుగా, నేను అడ్వైజర్గా. అది సెకండ్ పార్టీ. తర్వాత ఏమైంది 2014 కల్లా మేమంతా అందరం కలిసి కొట్లాడడం, సకల జిల్లా పోరాటం జరిగింది, తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్కి ఆ క్రెడిట్ అంతా పోయింది. ఆబ్వియస్లీ ఆయన స్టార్ట్ చేశాడు, ఆ గ్రేట్ పబ్లిక్ ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. బట్ మీకు బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చింది కదా ఆ టైంలోనే. వచ్చింది అంతకుముందు చెప్తున్నా కదా, ఆ క్రమంలో నాకు 2 టైమ్స్ ఎమ్మెల్సీ కూడా ఆయన ఇచ్చాడు. అయితే విడిపోయిన తర్వాత మేము రకరకాల సంఘటనల ద్వారా అప్పుడు బీజేపీ అనేది కేంద్రంలో అధికారంలో ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు మళ్ళీ కేంద్రంలో ఇంకోళ్ళు అధికారంలో ఉంటే భయపడతారు. అది అంత ఈజీ కాదు పొలిటికల్గా టచ్ చేయడం. కాబట్టి అప్పుడు ఒక 7 ఇయర్స్ దాకా నేను బీజేపీలో థర్డ్ పార్టీ అది కొనసాగాను. అసలేంటంటే మీకు రాజగోపాల్ రెడ్డికి ఉన్న సన్నిహిత్వం ఏంటి? అంటే మీరు బేసిక్‌గా ఎలిమినేటి మాధవరెడ్డి గారితో పిఎస్గా ఉన్నా. చాలా అంటే చాలా క్లోజ్ అండ్ అత్యంత సన్నిహితుడు మీరు. అండ్ అలాగే కేసీఆర్ విషయానికొస్తే కూడా మీరు ఆయన కూడా పిఎస్. సలహా అదే. సో ఇంత క్లోజ్‌గా ఉన్నటువంటి వ్యక్తి బట్ వాళ్ళకు మించి రాజగోపాల్ రెడ్డిని అంత దగ్గరగా అట్లా ఏం లేదు. పొలిటిక్స్‌లో అందరికీ ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. ఎప్పుడైతే రాజగోపాల్ బీజేపీలో ఉన్నాడో ఆబ్వియస్‌గా ఆయనకి చీఫ్ ఏజెంట్‌గా పనిచేశారు. ఎలక్షన్ ఏజెంట్ పనిచేయడం అనేది కూడా ఇంపార్టెంట్ వర్క్. ఆయన నన్ను రిక్వెస్ట్ చేశాడు, మీరే నా చీఫ్ ఏజెంట్ అని. సో అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు పనిచేసా కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి తను పోతున్నప్పుడు నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నా, ఈ బీజేపీతో కాదు నీ ఇంతకుముందు అన్న లాజిక్. మునుగోడు బై ఎలక్షన్ టైంలో కూడా మీరు ఆయనతోనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా బీజేపీలో ఉన్నా. మళ్ళీ ఎప్పుడైతే ఆయన కూడా అన్నాడు, ఇది కాదు, ఈ కాంగ్రెస్ ఒకటే మనకు శరణ్యం, ఈ బీజేపీతో ఏ పని కాదు అని. బండి సంజయ్ తీసిన కొలాప్స్ అయింది అన్నాం కదా, అయితే నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన అడిగి నేను కూడా ఉండలేను బీజేపీలో, నేను పోతున్నా, మీరు కూడా రావాలి నాతో. నేను నాకు మీ ఏజెంటే ఉండాలంటాడు. అది మళ్ళీ ఏజెంట్ నేను బీజేపీలో ఉండి ఎట్లా ఏజెంట్ అంటే, లేదు లేదు నాతో పాటు కాంగ్రెస్కి వచ్చేయండి అని ఆయన ఫోర్స్ చేశాడు. అప్పుడు నేను మళ్ళా ఆయనతో పాటు సెకండ్ టైం వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వచ్చి సీట్ వేయడానికి ఛాన్స్ లేదు. అప్పటికే నోటిఫికేషన్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. నాకు వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా లేకుంటే నేను మళ్ళీ చీఫ్ ఏజెంట్గా పనిచేశాను రాజగోపాల్కి. ఆయన రిక్వెస్ట్ చేశాడు కాబట్టి గతంలో చేశాను. నా పెర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది కాబట్టి రెండోసారి ఆయనకు కాంగ్రెస్లో ఉండి కూడా చేశారు. చేసిన తర్వాత ఏమైంది, మనం అనుకున్నట్టుగా పాపం రేవంత్ రెడ్డి గారు బుటాబుటి అయినా 5 సీట్లతో తేడాతో గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. రాజగోపాల్ గారు మంత్రి అవుతారు అనుకున్నాం. ఆయన నన్ను ఒకవేళ మంత్రి అయితే ఆయన అడ్వైజర్ కూడా తీసుకుంటా అన్నాడు. అధిష్టానం నాకు ప్రామిస్ చేసింది అన్నాడు. ఇది డైరెక్ట్ రాహుల్ గాంధీ చెప్పాడు, మీరు ఎటు పోవద్దు, మీరు ఉండండి, మీరు నాకు ఎట్లయితే కేసీఆర్కు మీరు ఇంతకుముందు అన్నట్టు ఎట్లయితే మాధవరెడ్డి గారికి, ఉమామాధవరెడ్డి గారికి చేశారో మీరు నాకు కూడా ఇక్కడ సలహాదారు కుదురు గారిని అన్నాడు. పాపం ఆయనకి ఇప్పటివరకు చూస్తున్నాం 1.5 year అయింది. ఆయనకి అది తెలియదు, గది తెలియదు, ఆయనకి ఇచ్చేవాళ్ళు లేడు, రోజు గొడవ. అది నిజంగా కూడా ఆయనకు ప్రామిస్ చేసి ఉంటారు. బట్ అక్కడ ఏదో కారణాల చేత వాయిదా పడుతూ ఉంది, కొన్ని కుట్రల వల్ల రాజగోపాల్ రావట్లేదు. సో ఆ రకంగా రాజగోపాల్ గారితో సెకండ్ టైం కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేసిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేశాను. ఏం జరగలేదు. ఈ లోపల ఏమైంది, ఇక్కడ ఈ 1.5 year అయింది. నాకు కెపాసిటీ అయితే ఉంది కదా, నేను జాబ్ మీద రాసి పెట్టా, స్కిల్ మీద రాసి పెట్టా,
లోన్ మేళాస్ పెట్టా. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అన్నట్టు ఇంతమంది ప్రముఖులకు ఒక సలహాదారుగా పనిచేశా. నన్ను కూడా ఏదో ఒక పోస్టులో చిన్నదో పెద్దదో పెట్టుకొని ఉంటే నాకు ఉన్నటువంటి పోస్ట్ శక్తి రాలేదని పార్టీ నుంచి బయటకు వచ్చారు. లేలే ఇప్పుడు ఇట్లా నేను అదంటే అదొక కారణం కావచ్చు కదా. మేమంతా మానవ సహజం కదా, మా మనుషులమే కదా. మధ్యాహ్నం ఆకలి అయితే ఫోన్ చేస్తాం, రాత్రి ఆకలి తింటాం. అంటే దాదాపు సో రేవంత్ 1.5 రెడ్డి year తర్వాత ఆయన నన్ను అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లే. నాకు 4 months నుంచి అపాయింట్మెంట్ అడుగుతాను, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లే. ఏం చేయాలి నేను? ఉప్పురే రాజగోపాల్ అయిన మంత్రి అయితేనేమంటే ఆయన కావట్లే. ఆయన వెనక కుట్రలు, ఆయన దొక్కేసే కార్యక్రమం ఒక పక్క నడుస్తుంది. నాకేమో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, నాకు గెలవడు. ఇంత నేను మీరు అన్నట్టుగా ఒక ఉద్యమకారుడు కదా. 10 ఏళ్ళ జాబ్ వదులుకొని ఎవడొస్తాడు తెలంగాణ ఉద్యమంలోకి? మేము వచ్చాం కదా. 10 ఏళ్ల నుంచి పోరాడుతున్న దిలీప్ కుమార్ కూడా గౌరవించుకోవాలి కదా, కాంగ్రెస్ కావాలి. మరి ఆయన అసలు ఇంతవరకు అపాయింట్మెంటే ఇవ్వడా? ఏం చేయాలి? రైట్. అయితే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత మీరు ఇందాక మీరు చెప్పారు ఏ దిక్కు లేదు, ఏ దిక్కు లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి స్పీచెస్ కానీ అన్ని కూడా మమ్మల్ని మోటివేట్ చేశాయి, సో మేము అందుకని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళామని అన్నారు. దాని తర్వాత కేసీఆర్కి సంబంధించినటువంటి అటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ లోటుపాట్లు కానీ లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ, అంటే ప్రతి ఒక్క లూప్ హోల్ని మీరు ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్పడం కానీ, అంటే ఈ రోజు పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మీరని కూడా చెప్పొచ్చు నేను. ఎందుకంటే మీ సలహాలు సూచనలు తీసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నారని. నేనొక్కడే ఉంది, 1000 మంది చూడరు సలహాలు. ఏదేమైనా అందరినీ జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. మరి 4 నెలల నుంచి అంటే దేనికోసం కలవాలని ప్రయత్నించారు రేవంత్ రెడ్డి? మామూలుగా ఇప్పుడు రకరకాల కారణాలు. ఇప్పుడు కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే అవినీతి. అప్పుడేమో 4-5 కుటుంబ పాలన మనం అనుకుంటే, ఇప్పుడు ఏకంగా మంత్రులు సగం మంది ఏమో తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వద్దన్నవాళ్ళు. మంత్రులు ఇప్పుడున్న వాళ్ళ మంత్రివర్గంలో తెలంగాణ వద్దన్నవాడు, తెలంగాణ ద్రోహులు, సమైక్యవాదులు తీసుకొచ్చి వీళ్ళు కూడా మంత్రి పదవులు ఇచ్చిరి. తర్వాత అవినీతి పరులు. ఇది కూడా అసలు ఆయన మీద అందరు అవినీతి పరులని ఆరోపించిన మనం ఇప్పుడు చుట్టూ చూస్తే సగం మంది మంత్రులు అవినీతి పరులేనా? రైట్. మరి మార్పు కావాలి కావాలి అనుకున్నారు, మరి మార్పు ఎలా ఉంది ఇప్పుడు? ఇదే కదా మార్పు. ఇప్పుడు మనం అనుకున్న మార్పు మనం ఏమనుకున్నాం అంటే, నిజాయితీ పరులైన వాళ్ళతో వాళ్ళకు బాధ్యత వస్తుంది, వాళ్ళు మనందరినీ కూడా ఏ విధమైన అవినీతి లేకుండా మనం పరిపాలిస్తారని అనుకున్నాం. మీరు పోయిన సెక్రటరియట్లో పర్సంటేజ్ లేని పాపం బిల్లు లేరటం మంత్రి, ఒకళ్ళేమో పాపం సమైక్యవాది మంత్రులు. ఇవన్నీ ఉంటే మనం ఆశించిన తెలంగాణ అప్పుడు కాదనుకున్నప్పుడు ఇప్పుడు కూడా కాకపోతే ఎట్లా? ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఆ విషయాలు చెప్పడానికి సీఎం దగ్గరికి పోదాం అనుకున్నాను. అరే బాబు, నువ్వు సమైక్యవాదులకు, ఉద్యమ ద్రోహులకు, తెలంగాణ వాళ్ళ మీద కాల్పులు జరిగిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, జాగ్రత్త, ఇది సరి చేసుకో. ఈ పద్ధతిలో కాకుండా ఏ తెలంగాణ ఆకాంక్షలు అయితే ఉన్నాయో దాన్ని నెరవేర్చే పద్ధతిలో నువ్వు ఉండని చెప్దాం అనుకున్నాం. ఆయన అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తాం? అసలు ఆయనే తెలంగాణవాది కాదు. ఈయన ఉంటే కదా అసలు తెలంగాణ ఉద్యమంలో. ఈయన సమైక్యవాద పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ సమైక్యవాద పార్టీ. వాళ్ళకి 2 కళ్ళ సిద్ధాంతాలు. ఎంత తెలంగాణ ఇంపార్టెంటో అంత ఆంధ్ర కూడా ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళతో ఆయన అంటగాగాడు కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి ఆయనకు అసలు అవగాహన లేదు, తెలంగాణ సోయి లేదు సీఎంకి. ఆ కారణం చేత ఏ ఆకాంక్షలతోనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరట్లేదనే బాధతో నేను చెప్దాం అనుకున్నా. యంగ్స్టర్ కాబట్టి తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, సరి చేసుకుంటాడు, ఈ అవినీతి పరులను కట్టడి చేస్తాడు. జిల్లా వారీగా అవినీతి జరుగుతుంది. ప్రతి అధికారి ఏదైనా లాజెస్ ఫెయిర్ అంటారు. లాజెస్ ఫెయిర్ అంటే ఇదే దోచుకోవడం అనమాట. ఎవడిష్టం వాడిదే, ఎవరికి వారే యమునా తీరేలాగా నడుస్తుంది. దాని గురించి చెప్దామని 4 months అపాయింట్మెంట్ పెడితే 4 minutes కూడా టైం అనేది దొరకట్లేదు నాకు గెలవడానికి. ఒక 2 terms ఎమ్మెల్సీ నేను. మీరే అన్నట్టు ప్రముఖులకు సలహాదారు. ఖాళీగా ఉన్నా 1.5 year నుంచి. నువ్వు ఏ పదవి ఇవ్వకుంటే అయిపోయినావురా బాబు, అసలు కనీసం ఏం జరుగుతుందని చుట్టూ చెప్తున్నాడు లేదని మాకు అనుమానం. ఒకవేళ నీకు తెలిసే జరిగితే ఇంకా పెద్ద తప్పదు, తెలియక జరిగితే తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సీఎం అయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మీరు కలిసి అసెంబ్లీలో పోయినప్పుడు ఎప్పుడు కూడా మేము ఎక్స్ఎమ్మెల్సీలు కాబట్టి మాకు ఎదురవుతాడు ఆయన. సో ఎదిరినప్పుడల్లా ఆగాడు, పాపం ఆగాడు. ఏమన్నా దిలీప్ అన్నా బాగున్నావు అని అడిగాడు. 5 సార్లు 6 సార్లు నేను కలిసిన మాట వాస్తవమే. ఒకసారి అడిగాను కూడా, నేను ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ అట్లాంటివి కాకపోయినా కనీసం ఢిల్లీలో పెడితే కోఆర్డినేషన్ అవకాశం ఉంటుంది. ఆ గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు వారధిలాగా పనిచేస్తా, మీ స్కీములు అక్కడి నుంచి తీసుకొస్తా. 1 year అయింది కదా. 1,32,00,000 స్కీములు ఇచ్చాట, ₹1 రాలే. సో నేనన్నా నాకున్న అనుభవంతో నేను ఇక్కడ పనిచేస్తాను, కేంద్రంలో కూడా కేసీఆర్కు సెక్రటరీగా పనిచేస్తాను. నా అనుభవాన్ని వాడతా, నీకు రాష్ట్రానికి నిధులు పట్టుకొస్తా అంటే చూద్దాం అన్నాడు పాపం ఎప్పుడో బిగినింగ్లో. అది చూద్దామని 1 year అయింది. సరే పోతే పోనీ ఇవన్నీ చెప్దాం కనీసం. ఇవ్వకపోతే 1 year తర్వాత ఇస్తాను ఇంకేమనుకుంటాం. 1 year కాబట్టి పోతే ఇష్టం లేదేమో ఇవ్వట్లేదు.